తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వే కాదు, బాత్రూమ్లు క్లీన్ చేసే యాసిడ్ కూడా కలిపేశారు. బాత్రూముల్లో వేసి క్లీన్ చేసే కెమికల్ ని గీలో వేసి అని ఆరోపణలు చేసి మీడియాలో వాల్యూమ్ పెంచి రీసౌండ్ వచ్చేలాగా ప్రచారాలు చేయడం చూస్తా ఉన్నాం కదా. జనంలోనేమో ఒక పక్కన ఎవర్షన్ పుడతా ఉన్నట్టుంది. ఢిల్లీ వెళ్ళినా గానీ పెద్దగా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చినట్టు కనపడలా. మరి తొందరలో సుదీర్ఘంగా సభలో కూడా చర్చించి ప్రతిపక్షం ఎలాగో ఉండదు కాబట్టి ఎజెండాని ఏదో రకంగా జనం మెదళ్లలోకి ఎక్కించేందుకు మరో వేదికని సిద్ధం చేసుకుంటూ ఉన్నాం కదా. ఇంతకీ ఇన్ని వారాలుగా ప్రచారం చేస్తూ ఉన్నాం, సంవత్సరాలుగా ఆరోపణలు గుప్పించాం. తీరా చూస్తే రిపోర్ట్లేమో అబ్బే అదేం లేదు అని తేల్చినా కానీ ఒప్పుకోలేకపోతున్నాం కదా. మరి ఇప్పటి వరకు జరిగిన ప్రచారంలో ఏం సాధించారు? ఏడుకొండలవాడి సాక్షిగా ఇప్పటి వరకు లడ్డూ ప్రచారం ఎలాంటి ప్రభావాలు చూపించిందో ఒక 7 చెప్తా నేను. ఆ లిస్ట్లో ఇంకేమన్నా మిస్ అయ్యానేమో మీరు చెప్పండి. మీ వైపు నుంచి పాయింట్ ఉంటే జాయింట్ చేయండి. యు ఆర్ వెల్కమ్ టు డూ దట్. ఎడతెరిపి లేని ప్రచారాలు, లడ్డూలో కల్తీ జరిగిపోయింది అంటూ రోజుకో రకమైన కథనాలు పేపర్లో రావడం చూస్తున్నాం కదా. మరి ఇన్నాళ్లుగా ప్రచారం చేసి ఏం సాధించారయ్యా అంటే ఒక 7 అంశాలు నేను ప్రస్తావిస్తా ఇక్కడ. మొట్టమొదటిది ఏంటో తెలుసా? భక్తుల్లో అసహనం. పదే జంతువుల కొవ్వు కలిసిపోయిందని చెప్పడము, బాత్రూమ్ క్లీనింగ్ యాసిడ్ కూడా కలిపేశారు లడ్డూలో అని చెప్పడం చూసి భక్తులు హవ్వా అనుకునే పరిస్థితి. సుప్రీం కోర్టు నియమించిన సిట్టే తేల్చి చెప్పింది కదా జంతువుల కొవ్వు కలవలేదు అని. అయినా కానీ ఇప్పుడు ఇలాంటి ప్రచారాలు ఎందుకు చేస్తున్నారు? కల్తీ జరిగితే గనక బాధ్యుల మీద చర్యలు తీసుకోవచ్చు కదా. ఇంతోటి దానికి మా విశ్వాసాలతో ఆటలు ఆడడం దానికి పొలిటికల్ గేమ్స్ ఎందుకు? ఏదో రకంగా ప్రజల్లో ఒక ఎవర్షన్ పుట్టించాలి. తిరుపతి లడ్డు అంటే అంత టేస్ట్గా తినే వాళ్ళకి ఆ లడ్డు చూడగానే ఇందులో ఏముందోరా బాబు అని అనిపించే భయం కలిగించాలని అని భక్తుల్లో అసహనం పెరుగుతూ ఉంది కదా. ఇది మొదటిది. రెండోది పండితుల్లో పలసన కావటం. మీరు చూసారా, లడ్డూ చుట్టూ ఇంత రాజకీయం నడుస్తూ ఉంటే యాసిడ్లు కూడా కలిపారు అని చెప్తూ ఉంటే బాత్రూముల్లో వేసి క్లీన్ చేసే కెమికల్ ని గీలో వేసి ధార్మిక విశ్వాసాలు ఉన్నవాళ్ళు, పండితులు, విద్వత్ సంపన్నులు ఎవరైనా సపోర్ట్గా మాట్లాడడం కానీ, ఈ ప్రచారాలతో గొంతు కలపడం కానీ, వాలంటరీగా ముందుకు రావడం కానీ చూసామా? ఎందుకని రావట్లా ముందుకి? క్లియర్గా తెలుస్తూ ఉంది రాజకీయ ఎజెండా అమలవుతా ఉందని. అందుకోసం అర్రర్రర్రే రాజకీయం ఇంత దిగజారిందా అని ఏసడించుకునే పరిస్థితి వచ్చింది. పండితుల దృష్టిలో పాలకులు పలచనయ్యే పరిస్థితి వచ్చింది. అవునా కాదా? ఇది నిజం కదా. ఇక మూడోది ముఖ్యమైనది కాపుల్లో ఆక్రోశం. జంతువుల కొవ్వు కలిసిపోయింది అంటూ ఊరూరా హోర్డింగ్లు పెట్టి అడ్వాంటేజ్ ఎంత తెచ్చుకున్నామో తెలియదు కానీ కులను మాత్రం బాగానే రేపగలిగినట్టున్నాం. పైగా అరెస్టులు కూడా చేయించి పాయింటెడ్గా జైల్లోంచి బయటికి రాకుండా పీటీ వారెంట్లు వచ్చి పడుతూ ఉండేసరికి కాపుల్లో తీవ్రమైన అసహనం పెరుగుతూ ఉంది. దూరం జరగటం అంటూ మొదలైతే గనక ఈ అసహనం రాజకీయ లెక్కలనే తారుమారు చేసే పరిస్థితి. అంటే కాపుల్లో అసహనాన్ని సాధించామన్నమాట. నాలుగోది జాతీయ మీడియాలో వ్యతిరేకత. చూశాం కదా ఆల్రెడీ. భక్తుల మనోభావాలతో అధికారంలో ఉన్నవాళ్లే ఇలా చెలగాటం ఆడతారా, రిపోర్ట్ ఇలా వచ్చినా కానీ నెగిటివ్గా మాట్లాడుతూనే ఉన్నారు పదే అంటూ జాతీయ మీడియా చెప్పడం చూసాము. ఆ తర్వాత కాంట్రవర్ట్ సిచ్యువేషన్ వచ్చేసరికి ప్రత్యేకంగా చర్చ పెట్టించి ఎదుటి వాళ్ళ మీద ఆరోపణలు చేయించినా కానీ అసంతృప్తి చల్లారినట్లేదు. ధార్మిక విషయాలు, రాజకీయం కలగలిసిపోయినాయి అని దేశవ్యాప్తంగా ఇప్పుడు మాట్లాడుకునే పరిస్థితి వచ్చేసరికి డీఫేమ్ అయిపోతూ ఉన్నాం. ఇది నాలుగోది. అయితే ఐదోది కర్మ ఈజ్ బూమరాంగ్ అంటారు కదా. అలాగా ఇప్పుడు రకరకాల ఆరోపణలు చూస్తూ ఉన్నాం కదా. ఆరోపణలు ఏముంది, ఆధారాలు కూడా కనపడుతున్నాయి కదా. మన ఫ్యామిలీ వ్యాపారాలు, పెరుగుకి సంబంధించి ₹1,00,000 ఫైన్ పడింది అనే ఆధారాల గురించి రాష్ట్రం అంతా మాట్లాడుతోంది. కేరళ లాంటి రాష్ట్రాలు ఎందుకు ఈ బ్రాండ్ పాలని బ్యాన్ చేసేదో తెలుసుకోండి, క్యాన్సర్ కారకాలు ఉన్నాయి అనే చర్చ జరుగుతూ ఉండేసరికి మనమేమో కల్తీ ఆరోపణల చుట్టూ రాజకీయం చేద్దాము అనుకునేసరికి మన వ్యాపారాన్నే కల్తీ కబళించే పరిస్థితికి వచ్చింది. అందుకే అంటున్నది కర్మ ఈజ్ బూమరాంగ్ అన్నట్టు పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా భోలే బాబాతో కూడా లింకులు ఉన్నాయి అని కొందరు మాట్లాడుతూ ఉన్నారు కానీ నేను ఇంకా నా ఎండ నుంచి వెరిఫై చేసుకోవాలా ఆ ఇన్ఫర్మేషన్ ఏది, అందుకని నేను ఇక్కడ ప్రస్తావించట్లా. ఐ ఆమ్ వెరీ మచ్ క్లియర్ ఆన్ దట్. ఇక ఆరోది అతి ముఖ్యమైనది, ప్రత్యర్థులకి మనం ఆయుధం ఇచ్చినట్టయింది, చేజేతుల వాళ్ళని బలపరుస్తున్నట్టయింది కదా. అన్యమతస్తుడనో లేదంటే జంతువులకు కలిపేశారనో మనం వివాదాన్ని రాజేసి కాలు దువ్వాము. తీరా చూస్తే ఆధారాలు ఏమీ చూపించలేకపోయాము. భక్తుల విశ్వాసాలతో మనమే చెలగాటం ఆడుతున్నాం, చెడుగుడు ఆడుతున్నాం
అని మాట్లాడుకునే పరిస్థితి వచ్చేసరికి వీళ్ళకంటే వాళ్ళు 100 రెట్లు నయం కదా, వాళ్ళ హయాంలో ఇలా జరగలేదు కదా అని మాట్లాడడం ఒక ఎత్తు అయితే, జగన్ మీద రాజకీయ కక్షతో ఇలా చేస్తున్నారా అని అటువైపు సింపతి ప్రబలే పరిస్థితి వచ్చింది. అంటే 2 రకాలుగా ఆ రెజ్యూమ్ బెటర్గా ఉందేమో అనుకునే ఆలోచన ఒకటైతే, రాజకీయ కక్ష సాధింపు జరుగుతుంది వాళ్ళ మీద అనే ఫీలింగ్ వచ్చేసరికి మనం చేజేతుల ప్రత్యర్థుల్ని బలపరుస్తున్నట్టుంది. 7వది అల్టిమేట్గా చెప్పుకోవాల్సింది, మనని సమర్థించే మీడియాకి అపారమైన మోయలేనంత హోంవర్క్ ఇచ్చి పడేసాం. మనం ఎజెండాని సెట్ చేసి వదిలేసరికి, ఏది దీపావళి టపాస్కి ఒత్తి వెలిగించినట్టు వదిలేసరికి అదేమో పేలకపోయే, వీళ్ళేమో వదలలేరు. రోజు ఏదో ఒక కథనం రాయలేక వాళ్ళు పాపం నానా అవస్థలు పడే పరిస్థితి. అవునా కదా? ఈ 7 అయితే ఇప్పటి వరకు సాధించాము. లడ్డూ చుట్టూ జంతువుల కొవ్వు, యాసిడ్ లాంటి ప్రచారాలు చేసి, మరి ముందు ఈ లిస్ట్ ఎంత పెరుగుతుందో చూడాలి. కానీ విషాదకరమైన, బాధాకరమైన వాస్తవం ఏంటి, మనందరం ఆ 7 కొండల వాడిని ఇలవెల్పుగా పూజించుకునే సంప్రదాయం ఉన్నవాళ్ళం కదా. మరి అలాంటి 7 కొండల వాడి ప్రసాదం చుట్టూ ఇంత జుగుప్సాకరమైన రాజకీయం నడపటం చాలా దారుణమైన విషయం, చాలా డిస్గ్రేస్ఫుల్ అనిపించట్లా? అవునా కదా? ఇప్పటి వరకు లడ్డూ ప్రచారం వల్ల పర్యవసానాలు నేను 7 ప్రస్తావించా కదా, వాటితో మీరు ఏకీభవిస్తారా? నేను మిస్ అయిన పాయింట్ ఏదన్నా ఉంటే కనుక ప్లీజ్ feel free to add your point.